హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే నాకు మా మమ్మీ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. నాకు చిన్నప్పుడు ఈ ఆయిలే రాసేవారు హెయిర్కి. సో నాది చాలా లాంగ్ హెయిర్ ఉండేది. తర్వాత నా డిగ్రీ ఆర్ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నేను లేయర్ కటింగ్ అని చేయించేసుకున్నాను. సో అప్పటి నుంచి నాకు ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే చాలా షార్ట్ అయిపోయింది నా హెయిర్, ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. సో అందుకే నేను మళ్ళీ మా మమ్మీని అడిగి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయించుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి దీనికి చాలా సింపుల్, మీ కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు ఇది. సో ఫస్ట్ వచ్చేసి మీ దగ్గర కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ అవైలబిలిటీలో ఉంటే కనుక కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. సో లేదు అంటే నాలా పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా, సో అదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మంచిగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. సో ఏన్షియన్ డేస్లో ఏంటి అంటే వాళ్ళు ఆయిల్ హీట్ చేసుకుని హెయిర్కి రాసుకునేవారంట, అందుకే హెయిర్ మంచిగా ఉండేవంట. మనం కూడా ఇప్పటి నుంచి ఇలా ట్రై చేద్దాం. ఆయిల్ హీట్ చేసుకుని మనం హెయిర్కి రాసుకుందాం, అది ఏ ఆయిల్ అయినా సరే. అండ్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీనికి ఆనియన్. సో ఆనియన్ మనం పీల్ చేయకుండానే మనం ఆయిల్లో వేసేయాలి. సో ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మంచిగా ఆయిల్లోకి దిగుతాయంట. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఆనియన్ హెయిర్కి చాలా మంచిదనే చెప్తున్నారు కదా, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సరే. సో ఆనియన్ చాలా మంచిది, మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అందరింట్లో అవైలబిలిటీలో ఉంటుంది, అది వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మెంతులు యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ బ్లాక్ అవుతుంది అండ్ థిక్నెస్ పెరుగుతుంది మన హెయిర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరియాలు చాలా మంచిదంట హెయిర్కి. అండ్ లవంగాలు. సో లవంగాలు కొంచెం హీట్ చేస్తాయి మీ బాడీ, బట్ ఇన్ కేస్ మీకు ఏ హెడేక్స్ అట్లాంటివి ఏం లేకపోతే కనుక అది యూస్ చేసుకోండి, ఆర్ ఎల్స్ మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ అలోవెరా కూడా మనకి హెయిర్కి చాలా మంచిది. సో అలోవెరా మనం పీల్ చేసి వేస్తాం కదా, అలా వేయద్దంట. సో నాకు ఈరోజే చెప్పారు మా మమ్మీ. సో అలా పీల్ చేయకుండా వేస్తేనే దానికి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లోకి వస్తాయి. సో మనం డైరెక్ట్ జస్ట్ కొసలు ఉంటాయి కదా, అవి కొంచెం కట్ చేసేసి మనం డైరెక్ట్ అలోవెరా మొత్తం వేసేయడమే. అండ్ హైబిస్కస్ లీవ్స్ ఉంటాయి. సో ఆ లీవ్స్ అందరింట్లో అవైలబిలిటీలో ఉంటాయి, లేదా దగ్గరలో ఎక్కడైనా ఉంటాయి కదా హైబిస్కస్ లీవ్స్, అవి. అండ్ ఫ్లవర్స్ కూడా. సో ఫ్రెష్గా మీరు వాష్ చేసుకుని అండ్ మీరు ఒకసారి ఫ్యాన్ గాలికి ఒకసారి అవి మంచిగా ఆరిపోయిన తర్వాతే మీరు కట్ చేసుకుని వేసుకోండి ఆయిల్లో, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉన్నా చేసినా పోతాయి, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ సో మొత్తం అన్నీ వేసి హీట్ చేసేయాలి. సో నా దగ్గర ఉన్న ఆయిల్ కొంచెమే కాబట్టి నేను ఒక 10 డేస్కి మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఆయిల్ కూడా కొంచెమే ఉంది, సో అందుకని కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను కావాల్సినప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను ఫ్రెష్గా. సో తర్వాత కరివేపాకు కూడా మనకి చాలా హెయిర్కి అండ్ ఐస్కి కూడా చాలా మంచిది. సో కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అండ్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి ఒకసారి బాయిల్ చేయండి మొత్తం అన్నీ. సో మీరు వేసిన ఒక 5 to 10 minutes బాయిల్ అవ్వాలి ఇవన్నీ. అండ్ వన్ మోర్ థింగ్, నాకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గుంటకన్నాకు అంటారు, లైక్ బ్రింగ్రాజ్ లీవ్స్ ఉంటాయి కదా. సో ఆ బ్రింగ్రాజ్ లీవ్స్ కూడా చాలా మంచిది హెయిర్కి. సో నాకు ఆయిల్తోనే ప్రిపేర్ చేసేవారు, బట్ నేను చాలా అడిగాను, చాలామందిని చాలా వెతికాను, నాకు ఎక్కడా దొరకలేదు. రైనీ సీజన్లో కానీ మీకు చెరువు గట్లు అంటారు కదా, అక్కడ ఎక్కువ దొరుకుతుందంట అది. సో మీకు అవైలబిలిటీలో ఉంటే కనుక అది వేసుకోండి, చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ చాలా మంచి ఇంగ్రీడియంట్ అది, దానికి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో నాకు ఇప్పుడు దొరకలేదు కాబట్టి నేను కర్రీ లీవ్స్ ఎక్కువ వేసుకున్నాను. సో మనం ఒక 5 to 10 minutes మంచిగా బాయిల్ చేసిన తర్వాత మనం తీసేయచ్చు. అండ్ మీరు లో ఫ్లేమ్లో పెట్టి మరి బాయిల్ చేసుకోండి. అండ్ బాయిల్ చేస్తున్నప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి. సో అలా బబుల్స్ రావాలి. సో బబుల్స్ వస్తున్నప్పుడు మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి ఉంచండి. అండ్
అలా బబుల్స్ వస్తున్న 5 మినిట్స్కి మనం దించేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దాల్చిన చెక్క. మా మమ్మీ ఇందాక చూపించడం మర్చిపోయారు, సో అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నారు. సో ఇది కూడా మనకి హెయిర్కి మంచి గ్రోత్ ఉంటుందంట. సో బిర్యానీలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాం అని అనుకోవద్దు, బట్ ఇవన్నీ హెయిర్కి మంచిది అంటున్నారు. సో అందుకే మా మమ్మీ కూడా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల మన హెయిర్కి ఏం ప్రాబ్లం ఉండదు, మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ అది బాయిల్ అవుతున్నప్పుడు ఒక మంచి అరోమా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మమ్మీ నాకు కాఫీ ఇచ్చారు, సో తాగేశాను. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఆయిల్ కొంచెం స్ట్రెయిన్ చేసి ఇచ్చారు, అప్లై చేసుకోమని ఎలా ఉందో అని. సో అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం ఆయిల్ ఒక 1 hour 2 hours అలా వదిలేసిన తర్వాత ఆయిల్ మొత్తం చల్లారిపోతుంది కదా, అప్పుడు చల్లారినప్పుడు మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవడమే, ఒక బౌల్లో తీసేసుకోవడమే. ఎన్ని ఆయిల్స్ అప్లై చేసినా, ఎన్ని హెయిర్ ప్యాక్లో పెట్టినా సరే మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలి. అండ్ నైట్ టైమ్స్ కూడా మొబైల్ యూస్ చేయడం తగ్గించాలి. సో దానివల్ల మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది ఉంటుంది. అండ్ మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్లో కానీ, ఒక గ్లాస్ బాటిల్లో కానీ తీసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. నాకు ఈ ఆయిల్ 10 to 15 days అయితే ఈజీగా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అంతే వీడియో. ప్లీజ్ do like, share and subscribe to my channel. Bye bye.